డబ్బులు కట్టండి, జాయిన్ అవ్వండి, జాబ్ రాకపోతే రిఫండ్. ఎస్, ఇది డీటెయిల్స్ వచ్చేసి ఏంటి అంటే దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం ఒకసారి గమనిస్తే 2 lakhs పే చేయాలి. ఇనిషియల్ గా ఒక 30,000 అలా పే చేయాలి. జాబ్ వచ్చినాక మిగతా అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఖచ్చితంగా జాబ్ వస్తుంది, జాబ్ రాకపోతే రిఫండ్. దీనికి సంబంధించి అసలు ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి దాని గురించి ఒకసారి మన డీటెయిల్స్ మనకు వెళ్తే, క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ, బీటెక్ కానీ డిగ్రీ కానీ, పాస్ అవుట్ ఇయర్ చూసుకుంటే 2020, 2021, 2022, 2023, 2024 అండ్ 2025. అండ్ డొమైన్ చూసుకుంటే MLB టెస్టింగ్, ఏఈ RF టెస్టింగ్. దీని మీద లొకేషన్ వచ్చేసి బెంగళూరు, వర్క్ ఫ్రమ్ ఆఫీస్. మళ్ళీ వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలంటే రావద్దు, కాంటాక్ట్ చేయొద్దు. దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా. తర్వాత ఫర్దర్ గా మీరు ముందుకు వెళ్ళాలి, సో మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు పెయిడ్ కౌన్సిలింగ్ అటెండ్ కావాల్సి ఉంటుంది. ఓకే, ప్యాకేజ్ వచ్చేసి 3,10,000 ప్యాకేజ్. అండ్ దీంతో పాటు 2-way క్యాబ్, ఆఫ్టర్నూన్ మీల్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఫ్రీగా. అండ్ దీని మీద వచ్చేసి మోస్ట్ ప్రిఫరబుల్ ఎవరికి అంటే మెక్, త్రిబుల్ ఈసీఈ వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ, హై ప్రయారిటీ ఉంటుంది. అండ్ దీనికి సంబంధించి మోస్ట్లీ ఒక 10-15 డేస్లో మనకి ప్రాసెస్ అనేది అయిపోతుంది. అండ్ కంప్లీట్లీ ట్రస్టెడ్ రిసోర్స్. దీనికి సంబంధించి కంపెనీలోనే ఇంటర్నల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఇంకా ఫర్దర్ హెల్ప్ కావాలి కన్నా ఇంటర్నల్గా ఆల్రెడీ జాయిన్ అయిన స్టూడెంట్స్ తోటి వీ కెన్ ప్రొవైడ్ యూ బెస్ట్ అసిస్టెంట్ ఫర్ జాబ్ ఆల్సో. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే సిన్సియర్గా ఉండి ఒక బేసిక్ మంచి కమ్యూనికేషన్ ఉన్న వాళ్ళకి సో ఈ ప్రాసెస్ కెరియర్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీనికి సంబంధించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే యూ కెన్ కాంటాక్ట్ టు ద టీమ్ సో దట్ యూ కెన్ అటెండ్ ఫర్ కౌన్సిలింగ్ టు నో మోర్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో ఇది ఒకసారి చూడండి, ప్రాపర్గా ప్లాన్ చేసుకోండి. జాబ్ రాకపోతే డబుల్ రిఫండ్ 100%, 1 రూపీ కూడా ఆపకుండా 100% రిఫండ్ అనేది జరుగుతుంది. ఎక్స్క్లూడింగ్ కౌన్సిలింగ్, ఏదైతే పెయిడ్ కెరీర్ కౌన్సిలింగ్ కాకుండా మిగతా అమౌంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిఫండ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ కనెక్ట్ విత్ us. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.